వెంకటేశాయ. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. స్వామివారి యొక్క సమక్షంలో ఈ ప్రాతకాలంలో మనం వామన పురాణంలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. మరి పూర్వము సుకేశి అనే ఒకానొక రాక్షసరాజు తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ, అయితే రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రాజ్యంలో ఉండే ప్రజలు ఏ విధంగా ఉండాలి, వారిని ధర్మబద్ధంగా ఎలా పరిపాలించాలి, వారు ధర్మ మార్గంలో ఉండే విధంగా ఎలా బోధించాలి, వారిని ధర్మ మార్గంలో పెట్టే విధంగా ఎలాగా వారిని నిర్దేశించాలి అనే విషయాలను తెలుసుకోదలచి మగధ దేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఒకానొక అరణ్యానికి వచ్చి, అరణ్యంలో అనేక మంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కావున వారి దగ్గరికి వచ్చి వారిని ధర్మ సందేహాలు అడిగి ధర్మములన్నీ కూడా వారి ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. వర్ణాశ్రమ ధర్మములు, అలాగే ఎవరు ఏ పని చెయ్యాలి అనేటువంటి విషయాలు, ఏ సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయాలు, అలాగే నిన్నటి రోజున ప్రాతకాలంలో నిద్ర లేచిన తర్వాత ఏమి చెయ్యాలి అనేటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాము. ఈ రోజున ప్రాతకాలంలో ఇంకా చెయ్యవలసినటువంటి విశేషాలు ఏమిటి, ప్రాతకాలంలో నిద్ర లేచిన తర్వాత చెయ్యకూడనటువంటి అంశాలు ఏమిటి, ఎందుకు అంటే ఏది చేయకూడదో తెలుసుకుంటే వాటిని విడిచిపెట్టి వేటిని ఆచరించాలో వాటిని ఆచరించగలుగుతాం. అలాగే ఏది చెయ్యాలో కనుక తెలుసుకున్నట్లయితే తద్భిన్నమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఉపదేశించినటువంటి వాటిని మాత్రమే మనం ఆచరిస్తామన్నమాట. కావున విధిముఖంగాను నిషేధముఖంగాను కూడా ఉపదేశం అనేది ఉంటుంది అని పెద్దలు చెబుతున్నారు. విధిముఖంగా అంటే ఇవి నీవు చెయ్యాలి నాయనా అని చెప్పటం, ఈ కార్యములు ఆచరించవచ్చును అని చెప్పటం విధిముఖంగా ఉపదేశమైతే, నిషేధముఖంగా ఉపదేశం ఏమిటి అంటే ఈ కార్యములు తప్ప మిగతావి నీవు చెయ్యవచ్చును, ఈ కార్యములు మాత్రం చెయ్యకూడదు అని చెప్పటం నిషేధముఖంగా ఉపదేశం అంటారు. ఆ విధంగా ప్రాతకాలంలో ఏ కార్యములు చెయ్యవచ్చును, ఏ కార్యములు చెయ్యరాదు అనే విషయాలను చక్కగా మనకు నిత్యకృత్యంలో తెలియజేస్తున్నారు. దీన్నే ఆహ్నికము అంటారు. ఆహ్నికము అంటే ఏమిటి, ప్రతిరోజు చేయవలసినటువంటి, అంటే మనం దినం ఆరంభమైనప్పటి నుంచి కూడా, అంటే రోజు ప్రారంభమైనప్పటి నుండి మనం నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు చేయవలసినటువంటి కార్యములు, సవ్యంగా చేయవలసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఉపదేశిస్తూ ఉన్నారు ఇక్కడ వామన పురాణంలో. తతస్సముద్ధాయ విచింతయేత ధర్మం తథార్థంచ విహాయ శయ్యాం ఉద్ధాయ పశ్చాత్ హరిరిత్యుదీర్య గచ్చేత్తతోత్సర్గ విధిం హి కర్తుం. నిద్ర లేచిన తర్వాత శయ్యాం, ఆ మంచం మీద నుంచి లేచిన తర్వాత వెంటనే ఏదో హడావిడిగా వెళ్ళిపోకూడదుట. ఏం చేయాలి అంటే హరిరిత్యుదీర్య, హరిని స్మరించుకోవాలి. హరినామ సంకీర్తనలాగా ఆ మహావిష్ణువుని ఎవరికి తోచినటువంటి, ఎవరి ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవాన్ని స్మరించుకోవచ్చు. మహావిష్ణువుని, నారాయణుని మహావిష్ణువుని స్మరించడం అనేది ఇంకా విశేషంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు అలాగా భగవత్ స్మరణ చేసిన తర్వాత ఆ రోజు తాను చేయవలసినటువంటి ధర్మకార్యములేమిటి, తాను సంపాదించవలసినటువంటి అర్థము, ధనం ఏమిటి అనేది కూడా నిద్రలేస్తూనే ఆలోచించుకోవాలట. చూడండి, అంటే ఆచరించవలసినటువంటి ధర్మం గురించి ఆలోచించాలని చెబుతున్నారు, సంపాదించవలసినటువంటి ధనం గురించి కూడా ఆలోచించమంటున్నారు. ఎందుకు అంటే స్వార్థము వద్దు, అంటే స్వార్థం పరిపూర్ణంగా వద్దు అనేది చెప్పట్లేదు. సొంత లాభం అన్నట్టుగా సొంత లాభాన్ని కూడా కొంత ఆలోచిస్తూ ఇతరులకు కూడా సాయపడాలి అని చెప్పినట్లుగా తాను ఏమి సంపాదించాలి, అదేవిధంగా తాను ఏ ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి
నిద్రలేస్తూనే ఆలోచించాలిట. ఎందుకు అంటే అజరా మరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని అన్నారు. సంపాదన చేసేటప్పుడు నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఆ తర్వాత తరాల వారికి కావాలి అని చెప్పే విధంగా ఆశతోటి సంపాదించవచ్చును. కానీ ధర్మాన్ని ఆచరించేటప్పుడు అంటే ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటానో లేకపోతే ఇంకోటనో ఇలాగా సంపాదించేది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని ఇలాగా సంపాదించే విషయంలో వాటిల్లో కొంత సమయాన్ని వెచ్చించవచ్చునంటే సమయాన్ని జాప్యం చేసినా పర్వాలేదు. కానీ ధర్మాన్ని ఆచరించేటప్పుడు మాత్రం గృహీత ఇవ కేశేషు, ఒకవేళ ఈరోజు నేను ధర్మాన్ని ఆచరించకపోతే రేపు నేను ధర్మాన్ని ఆచరించడానికి ఉంటానో ఉండనో, కావున ధర్మాన్ని ఇప్పుడే ఆచరించాలి అని చెప్పి చెబుతున్నారు. కావున ఆ నిద్ర లేచిన తర్వాత నారాయణ స్మరణ చేసి ఆ తర్వాత ఏ ధర్మాన్ని ఆచరించాలి, ఏది సంపాదించాలి అనే విషయాలను కూడా ఆలోచించాలట. అలా ఆలోచించిన తర్వాత ఇంకా దేవగో బ్రాహ్మణ అగ్ని మార్గాలను అంటే చూడండి, మనకు చాలా చోట్ల ఇచట మూత్ర విసర్జనలు చేయరాదు అని చెప్పి బోర్డులు పెడుతూ ఉంటారు. అయితే ఈ నిర్దేశం ఏదైతే ఉందో అంటే ఇది యోగ్యమైనటువంటి ప్రదేశము, ఇది యోగ్యమైన ప్రదేశం కాదు అని నిర్దేశం ఏదైతే ఉందో అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి మన పురాణ కాలాల నుంచి కూడా ఈ నిషేధాలు ఉన్నాయి. ఎందుకు అంటే గోశాలల దగ్గర, ఆలయాల దగ్గర, రహదారుల యందు కూడా ఈ విధంగా ఆ మలమూత్ర విసర్జనాదులు చెయ్యరాదు అనే విషయాన్ని మనకు చక్కగా తెలియజేస్తున్నారు. మరి ఆ విషయం ఇప్పటికీ మనకు అనువర్తిస్తూనే ఉంది. ఇప్పటికీ మనం ఈ రహదారుల్లో వాటిల్లో ఇటువంటి సూచనలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్రదేశాలలో ఇప్పుడైతే అసలు బయటికి వెళ్ళే అవకాశం అవసరమే లేదనుకోండి, ఆ విధంగా అంటే ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తమ కృత్యములను నిర్వర్తించుకోవాలి అనేది ఇందులో ఉన్నటువంటి విశేషం అన్నమాట. ఉదన్ముఖ ప్రాన్ముఖో వాపి విద్వాన్ ప్రక్ష్యాణ్య పాదౌ భువి సన్నివిష్ట సమాచరే దద్భిరఫేణ లాభి ఆదౌ పరిమృజ్య ముఖం ద్విరద్భి అని చెబుతూ ఈ విధంగా తర్వాత స్నాన విధిని చెబుతూ ఉన్నారు. ముందు ముఖాన్ని ప్రక్షాళన చేసుకుని దంతధావనాథులను పూర్తి చేసుకుని ఆ తర్వాత ఉదన్ముఖ అంటే తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ తిరిగి ఈ స్నానాన్ని ఆచరించి సంధ్యావందనాదులు అంటే నిత్యకర్మానుష్ఠానము అంటాం. ఎవరెవరికి తగినట్లుగా వారు దేవతారాధన ఆ పూజా కార్యక్రమాలను వారు చేసుకోవాలని, వారి వారి యొక్క నిత్యకర్మానుష్ఠానాన్ని నిర్వర్తించుకోవాలి అనే విషయాన్ని తెలుపుతూ కృత్వా శిరస్నానమధాంగికం వా సంపూజ్యతో ఏన పితॄన్ సదేవాన్ హోమంచ కృత్వా లభనం శుభానాం కృత్వా బహిః నగమనం ప్రశస్తం. సరే, స్నానం చేసిన తర్వాత నిత్యకర్మానుష్ఠానం చెప్పారు కదా, ఆ సందర్భంలోనే దేవర్షి పితృతర్పణం అనేది మనకు నిర్దేశిస్తున్నారు. ఎందుకు అంటే మనిషి జన్మిస్తూనే మూడు రుణములతోటి, మూడు అప్పులతోటి మనిషి జన్మిస్తారుట. ఋషి రుణము, దేవరుణము, పితృరుణము అని చెప్పి ఈ విధంగా మూడు రుణాలతోటి జన్మిస్తారట. మరి ఆ మూడు రుణాలు ఎలా తీరుతాయి అంటే బ్రహ్మచర్యంతో ఋషి రుణం తీరుతుంది, పూజాది యజ్ఞయాగాది కర్మానుష్ఠానం వల్ల పూజల వల్ల దేవరుణం తీరుతుంది. అలాగే తర్పణములు పితృదేవతా కార్యముల ద్వారా పితృరుణం అనేది తీరుతుంది. ప్రజయా పితృభ్య అని అంటే మనం సంతానాన్ని కనడం ద్వారా పితృరుణం అనేది తీరుతుంది అంటున్నారు. సంతానాన్ని కనడం ద్వారా ఎలా తీరుతుంది అంటే ఆ సంతానము తర్పణములు ఇవ్వటం ద్వారా మన పితృదేవతలు కూడా ఆనందిస్తారు. కావున ఆ విధంగా తమకు తర్పణం ఇచ్చేటటువంటి వారు, తమను తృప్తిపరిచేవారు తమ వంశంలో ఆవిర్భవించారు అనే ఆనందం అనేది వారికి ఉంటుంది. కావున సంతానం ద్వారాను ఈ విధంగా పితృకార్యముల ద్వారా ఈ పితృరుణం అనేది తీరుతుంది అని చెబుతున్నారు. ఈ పితృరుణం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతారు అంటే పితృదేవతల యొక్క అనుగ్రహము, వారి యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడే సంతానం అనేది, సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది అని చెబుతున్నారు. ఈ విధంగా నా పుత్రుడికి మరొక సంతానం కలగాలి, వాడి ద్వారా నేను తరించాలి అని చెప్పి ఆ పితృదేవులు అనుకుంటారట. అంతేకాదు ఈ తండ్రి ఎవడైతే ఉన్నాడో
తండ్రి తనకు కొడుకు జన్మించి ఆ కొడుకు యొక్క ఆ సంతానము యొక్క ముఖాన్ని చూచిన వెంటనే అతనికి పితృరుణం అనేది కొంత తీరుతుందిట. కాబట్టి ఈ పితృరుణం అనేది పితృకార్యముల ద్వారా తీరుతుంది. అదేవిధంగా నిత్యకర్మలలో కూడా ఋషితర్పణము, దేవతర్పణము, పితృతర్పణము అని వారికి ఆ స్నానానంతరము ఆ చేతిలో నీళ్లు తీసుకుని వారికి తర్పణములు విడిచిపెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పనిగా చెబుతున్నారు. అలాగా తాను చేయవలసినటువంటి వైయక్తికమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వైయక్తికమైనటువంటి కార్యక్రమములు, అదేవిధంగా దేవఋషి పితృతర్పణములు వీటిని పూర్తి చేసుకున్న తర్వాతే తాను ఇంటి నుండి బయటకు వెళ్ళాలి తప్ప ఇవి పూర్తి చేయకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే ఆ కార్యములు పూర్తిగా సఫలము కాకపోవచ్చును. కావున గృహస్థులైనటువంటి వారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆచరించాలి అనే విషయం చెబుతున్నారు. చెబుతూ ఇంకో మాట అంటున్నారు, మరి నిద్ర లేచిన తర్వాత మొదట ఏ వస్తువులను తాకవచ్చు, ఏ వస్తువులను తాకాలి, ఏవి తాకకూడదు అంటే చెబుతున్నారు. దూర్వాదధి సర్పి రథోద కుంభం ధేనం సవత్సాం వృషభం సువర్ణం మృద్గోమయం స్వస్తికమక్షతాని లాజామధు బ్రాహ్మణ కన్యకాంచ శ్వేతాని అంటూ ఈ విధంగా చాలా విశేషాలను తెలియజేశారు. ఏమేంటి అంటే మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలను వాటిని తాకాలి అంటున్నారు. ఏమిటి మంగళప్రదమైన ద్రవ్యాలు అంటే దూర్వ అంటే గరిక, గడ్డి అంటాం కదండి, ఆ గరికను తాకచ్చు. పెరుగు, నెయ్యి, అదేవిధంగా ఉదకుంభం అంటే నీటితో ఉన్నటువంటి చెంబు, అలాగే సవత్సాంధేనం దూడతో ఉన్నటువంటి ఆవుని, ఎద్దుని, బంగారం కానివ్వండి, మృత్తిగా, ఆవు పేడ, అలాగే అక్షతలు, పేలాలు, అలాగే తెల్లని పూలు, అగ్ని, చందనము, సూర్యబింబము అంటే సూర్యబింబాన్ని మనం చూసి నమస్కారం చేసుకుంటాం కదా, అందుకని నిద్ర లేవంగానే ఇవన్నీ కూడా మంగళప్రదమైనటువంటి విశేషాలు కావున వీటిని స్పృశించి దర్శించి ఆ తరువాత మిగతా వాటిని స్పృశించవచ్చు, మిగతా వాటిని దర్శించవచ్చు. కానీ దినారంభంలో నిద్ర లేచిన తర్వాత వీటిని స్పృశించినట్లయితే శుభం కలుగుతుంది అని చెప్పి చెబుతున్నారు. ఇంక తర్వాత తాను చేయవలసినటువంటి కార్యములు ఏమిటి, ఎటువంటి ఉద్యోగములను, ఎటువంటి కార్యములను కనుక ఆచరించినట్లయితే అవి చక్కగా నిర్విఘ్నంగాను, అదేవిధంగా ఆత్మవిశ్వాసంతోనూ చక్కగా వృద్ధితో చేయగలుగుతాడనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే దేశానుశిష్టం కులధర్మమగ్ర్యం స్వగోత్రధర్మం నహి సంత్యజేత తేనార్ధసిద్ధిం సముపాచరేత అంటూ, అంటే ఏది ఆచరించినట్లయితే ధనలాభము అంటే సులభంగా అన్నమాట, సులభంగా ధనలాభం కలుగుతుంది. అలాగే దేనిలో అయితే మనకు సందేహాలు రావో అటువంటి కార్యాన్ని ఆచరించాలి అంటున్నారు. మరి అటువంటివి ఏముంటాయండి అంటే వారి వారి ధర్మములు ఏవైతే ఉన్నాయో కులధర్మములు, ఆ కులధర్మములకు సంబంధించినటువంటి కార్యములను ఆచరించడం అనేది వారికి చాలా సులభంగా ఉంటుంది. కావున అవి కనుక ఆచరించినట్లయితే ధనాన్ని సంపాదించవచ్చును, ధర్మాన్ని పాటించవచ్చును, ఆత్మవిశ్వాసంతో ఆ కార్యాలను ఎదురు లేకుండా కూడా చేయవచ్చును అని చెప్పి చెబుతున్నారు. ఎందుకు అంటే వారి వారి వంశానికి, వారి వారి కులమునకు సంబంధించినటువంటి కార్యములు చేయటంలో వారికి నైపుణ్యం అనేది ఉంటుంది. ఆ విధంగా వేరే వారు చేయలేరు. కావున వారిలో వారే సాటి అవుతారు. అందుకనే చెబుతారు, వెలి విద్యలెన్నియున్నను కుల విద్యకు సాటి రావు కుంభినిలోనన్ వెలకాంతలెందరున్నను కులకాంతకు సాటిరారు గువ్వల చెన్న. డబ్బు సంపాదించి పెట్టే విద్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యలో మాత్రం వారికి ఉన్నటువంటి నైపుణ్యం ఇతరులకు ఉండదు. వారు చేయగలిగినట్టుగా ఇతరులు ఎవరు కూడా ఆచరించలేరుట. కాబట్టి వెలి విద్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, డబ్బు సంపాదించబెట్టే విద్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కుల విద్య ఏదైతే ఉంటుందో ఆ కుల విద్యలో వారు గొప్పవారుగా ఉంటారు. కావున ఆ కుల విద్యను కనుక అనుసరించినట్లయితే, తత్సంబంధితమైనటువంటి కార్యములు కనుక చేసినట్లయితే వారు ఆత్మవిశ్వాసంతో ఎదురు లేకుండా వాళ్ళు చేయగలుగుతారు, ధనాన్ని కూడా సంపాదించగలుగుతారు అంటున్నారు. ఇంకో మాట కూడా మనం చాలాసార్లు విన్నదే, ఏదైతే స్వధర్మం అనేది ఉన్నదో
స్వధర్మం అనేది చాలా శ్రేయస్సుని చేకూరుస్తుంది. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చుగాక, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్వధర్మం అనేది శ్రేయస్సును చేకూరుస్తుంది. మరి పరధర్మం అనేది భయాన్ని కలుగజేస్తుంది. అలాగే అందులో మనకు ఆత్మవిశ్వాసం అనేది అంత ఉండదు, పైగా విమర్శలకు కూడా తావు ఇస్తుంది. కావున స్వధర్మం ఏదైతే ఉందో ఆ స్వధర్మానికి సంబంధించినటువంటి కార్యములను ఆచరించడం ద్వారా వీరు చక్కగా జీవనంలో వృద్ధిని పొందొచ్చు అని చెబుతూ ఇంకా ఆ తర్వాత ఇంకా అంటున్నారు ఏమని అంటే, నిద్ర లేచిన తర్వాత ఈ స్వధర్మానికి సంబంధించినటువంటి కార్యాలకు ఉపక్రమించబోతూ అందులో కూడా ఏదో పొద్దున్నే నిద్రలేచి కార్యానికి వెళుతూ కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా అలసిపోయిన వాడిలాగా మొహం మొటమొటలు ఆడుకుంటూ చికాకు పడుతూ ఉండకూడదుట. పరుషవాక్యాలను పలకకూడదంటున్నాడు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా చక్కగా విశ్రాంతి పుచ్చుకొని నిద్ర లేచి పొద్దున్నే ఈ స్నాన సంధ్యావందనాలు కానిచ్చుకుని తన కార్యాన్ని ఆచరించడానికి వెళుతూ, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అలసిపోయిన వాడిలాగా దినారంభంలోనే ముఖాన్ని ఆ విధంగా పెట్టుకుని అలా పరుషవాక్యాలను, ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి మాటలను మాట్లాడరాదు. అలా మాట్లాడినట్టయితే ఆ రోజంతా కూడా అతనికి సవ్యంగా ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే ఆ రోజంతా కూడా సవ్యంగా ఉండాలి అంటే దినారంభంలో అంటే ఆ రోజు మొదట్లో మనం చాలా జాగ్రత్తగాను అలాగే ప్రసన్నమైనటువంటి చిత్తముతో ఉండాలి అని అంటున్నారు. అలాగా వారు ఆ కార్యములను ఆచరించాలి, ఆ వృత్తులను పరిపాలించాలి, వృత్తులను అనుసరించాలి అని చెప్పిన తర్వాత మరి ఎటువంటి వారితోటి స్నేహాన్ని చెయ్యాలి, ఎటువంటి వారితో చేయకూడదు అంటూ చెబుతున్నాడు. నింద్యో భవేన్నైవ చ ధర్మభేది సంగంచ అసత్సు నరేషు కుర్యాత్. నా అసత్సు నరేషు కుర్యాత్ అంటున్నాడు. అంటే ఏమిటి? సత్పురుషులతోటే స్నేహం చేయాలి తప్ప అసత్పురుషులతోటి అంటే దుష్టులతోటి స్నేహం చేయకూడదు అంటున్నాడు. ఎందుకు చేయకూడదు అని అంటే, సహవాసేన పుణ్యగుణా భవంతి సహవాసేన దోషగుణా భవంతి అని మనకు పెద్దలు చెబుతారు. అంటే మనం చేసే సహవాసాల వల్ల మనకు మంచి గుణాలు వస్తాయి, ఆ సహవాసాల వల్లే దుర్గుణాలు కూడా వస్తాయి. మరి అలా రావటం వల్ల ఇతను జీవితంలో మంచివాళ్ళతో స్నేహం చేస్తే పైకి వస్తాడు, లేకపోతే ఇతను కూడా వారితో కలిసి దుష్ట మార్గాన్ని పట్టేటటువంటి అవకాశం ఉన్నది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతారు. ఏమిటి అంటే, నీటి బొట్టునే తీసుకోండి. నీటి బొట్టు ఒక బాగా కాలినటువంటి పెనం మీద కనుక పడ్డట్టయితే అది పడిన వెంటనే అది ఎక్కడుందో కూడా తెలియదు, ఆవిరైపోతుంది. మరి అదే నీటి బొట్టు తామరాకు మీద పడ్డట్టయితే కొంతకాలము ముత్యంలాగా అది ప్రకాశిస్తూ ఒక చిన్న బిందువులాగా ఉంటుంది. ఆ తర్వాత అది కూడా తామరాకు మీద నుంచి నీటిలో కలిసిపోతుంది. మరి అదే నీటి బొట్టు స్వాతి నక్షత్రంలో సముద్రంలో ఉన్నటువంటి ముత్యపు చిప్పలో కనుక పడ్డట్టయితే అది ముత్యంగా మారి శాశ్వతంగా అలా ఉండిపోతుంది. అంటే ఏమిటి? ఒకే నీటి బొట్టు సాంగత్యము వల్ల ఒక చోట కనపడకుండా పోయింది, ఒక చోట కొంతసేపు కనిపించింది, మరి ఒక చోట శాశ్వతమైనటువంటి రత్నంలాగా ముత్యంలాగా అది ఉన్నది. అంటే అక్కడ సహవాసం ఏదైతే ఉందో సహవాస ప్రభావం వల్ల దానికి ఆ శక్తి వచ్చిందనే విషయం మనకు తెలుస్తున్నది. మరి కావున సహవాసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యువత అనే విషయాన్ని మనకు వామన పురాణంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ నింద్యో భవేన్నైవ చ ధర్మభేది అంటే ఇతరులను ఆనందపెట్టడం కోసమో, ఇతరుల వద్ద గొప్ప చెప్పించుకోవటం కోసమో, లేకపోతే నలుగురిలో ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ అంటూ ఉంటారు, నలుగురిలో నేను గొప్పవాడిని అనిపించుకోవటం కోసం ఇతరులను నిందించటము, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటము, ఒక వర్గాన్ని నిందించడం ఏదైతే ఉందో ఏ వర్గమైనా కావచ్చుగాక అటువంటి పనులను చేయటం ద్వారా ధర్మభేది అవుతాడు, ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాడు అవుతాడు, అటువంటి వాడు నరకాన్ని పొందుతాడు అంటున్నాడు. కావున ఏదైతే వాస్తవం ఉన్నదో వాస్తవాన్ని ఎంతమందిలోనైనా చెప్పవచ్చు, ధైర్యంగా చెప్పవచ్చు. కానీ కేవలం ఇతరుల యొక్క మెప్పు కోసము, ఇతరులలో తాను కూడా మాట్లాడగలను అనే విషయాన్ని తెలియజేయటం కోసమని చెప్పి మరొకరిని నిందించడం ఏదైతే ఉందో, అంటే ఇతరులను నిందించడం ద్వారా తన పబ్బం గడుపుకోవటం, ఇది గనక చేసినట్లయితే నరకాన్ని పొందుతారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.
అంతేకాదు మరి ఏ సందర్భంలో ఏ కాలంలో నిద్రించవచ్చును, ఏ కాలంలో నిద్రించకూడదు, ఏ కాలంలో ఏ పనులు చేయవచ్చును అని చెబుతూ అంటున్నారు. సంధ్యా సువర్జ్యం సురతందివాచ సర్వాశయోనీషు పరాబలాసు. మైథునం ఏదైతే ఉన్నదో అవి సాంసారికమైనటువంటిది. ఆ మైథునం అనేది ఉభయ సంధ్యలలోనూ, అంటే ప్రాతఃసంధ్య కానివ్వండి, సాయం సంధ్య, ఈ సంధ్యలలో మైథునం అనేది కూడదు అని చెబుతున్నారు. ఎందుకని అని అంటే ఆ సందర్భంలో కనుక కూడినట్లయితే పుట్టేటటువంటి సంతానము రాక్షస గుణములతో పుడతారు. కావున ఈ విధంగా సంధ్యా సమయంలో మైథునం అనేది ఏమాత్రము పనికిరాదు, అది నిషిద్ధము అనే విషయాన్ని కూడా చెబుతున్నారు. ఇంకో మాట కూడా అంటున్నారు. వృధాటనం వృధాదానం వృధా చ పశుమారణం నకర్తవ్యం గృహస్థేన వృధా దార పరిగ్రహం. వృధాటనం అంటే ఊరికినే గాలికి తిరగటం అంటూ ఉంటారు కదా, అలాగా ఏ పని లేకుండా ఊరికినే తిరగాలి రోడ్ల మీద అని చెప్పి అనుకోవటం అనమాట. వృధాటనం ఊరికినే తిరగటము, వృధాదానం వృధాగా దానం చేయటం అంటే అపాత్ర దానము చెయ్యటము, వృధాచ పశుమారణం వృధాగా పశువులను హింసించటము, చంపటము, నకర్తవ్యం గృహస్థేన వృధా దార పరిగ్రహం అంటున్నాడు. ఈ విధంగా గృహస్థులు ఎవరు కూడా ఇటువంటి పని చేయకూడదు అంటున్నారు. ఎందుకు అంటే ఊరికినే తిరగటం వల్ల వారి యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో నిత్యకృత్య కార్యాలు అవన్నీ కూడా భగ్నమైపోతాయి. పైగా చెబుతూ ఉంటారు, తిరిగే కాలు తిట్టే నోరు ఊరికినే ఉండదు అంటారు. ఎందుకంటే తిరగటము తిట్టడము అలవాటైనటువంటి వాళ్ళకి వాళ్ళు కాలు ఊరికినే ఉండదు, ఒక చోట ఉండలేదు. తిట్టడం అలవాటైనటువంటి నోరు ఏదైతే ఉందో అది ఏదో విధంగా తిట్టకుండా ఆగలేదు. కానీ ఆ లక్షణం అనేది చాలా నిషిద్ధమైనది అని చెబుతున్నారు. కావున ఊరికినే తిరగకూడదు, ఊరికినే ఇతరులను నిందించకూడదు అని చెబుతున్నారు. అలాగే వృధాటనాన్ నిత్యహాని. ఏమండి తిరిగితే ఏమవుతుంది అంటే చెయ్యవలసినటువంటి పనులు చేయకుండా కాలక్షేపానికి ఊరికినే తిరిగితే నిత్యహాని, తను నిత్యకృత్యంలో ఆచరించవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా భగ్నమైపోతాయి. వృధాదానాత్ ధనక్షయ. వృధాగా అపాత్ర దానములు చేయటం వల్ల ఏమిటి నష్టము అంటే ధనక్షయం కలుగుతుంది, ఉన్నటువంటి సొమ్మంతా కూడా పోతుంది అంటున్నాడు. కావున అతిగా దానం చేయటం కూడా తప్పే అంటున్నాడు. పైగా అపాత్ర దానం చేయటం అనేది చాలా తప్పు అంటున్నాడు. అతిదానాత్ బలిర్నష్ట అతిమోహాత్ సుయోధన అని చెప్పినట్లుగా అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఎందుకని అంటే అతిగా దానం చేయటం వల్ల కొంతమంది నష్టపోయారు. అలాగే అతిగా మోహపడటం వల్ల తామే గొప్పవాళ్ళము అని అతిగా అహంకారంతో ఉండటం వల్ల సుయోధనాదులు నష్టపోయారు. కావున అతి సర్వత్ర వర్జయేతు, ఎక్కడా కూడా అతి అనేది కూడదు అని చెప్పి అంటున్నారు. కావున వృధాదానాత్ ధనక్షయ వృధా పశుగ్రహ ప్రాప్నోతి పాతకం నరకప్రదం. వృధాగా పశువులను ఎవరైతే హింసిస్తారో వాటిని ఆ హింసించేటటువంటి వారు నరకాన్ని పొందుతారు అని చెప్పి ఈ విధంగా చెబుతూ ఇంకా అంటున్నాడు ఏమని, సంతత్యా హానిరశ్లాఘ్య వర్ణ సంకరతో భయం భేత్తవ్యంచ భవేల్లోకే వృధా దాన పరిగ్రహాత్. అంటే సవ్యంగా కాకుండా అక్రమ మార్గంలో కానీ ఈ విధంగా సంపదలను గనక తెచ్చుకున్నట్లయితే, దానములను గనక గ్రహించినట్లయితే దాని యొక్క ప్రభావం సంతతి మీద ఉంటుంది. కావున ఈ విధమైనటువంటి పనులను చేసేటప్పుడు జాగ్రత్తగా, అంటే ఏమిటి, ఇది సవ్యమైనదా సవ్యమైనటువంటిది కాదా, దీనిని గ్రహించవచ్చునా గ్రహించకూడదా అనే విషయాన్ని పరిశీలించుకుని మాత్రమే ఆయా ద్రవ్యాలను తీసుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ద్రవ్యాన్ని కనుక సంపాదించినట్లయితే ఆ ద్రవ్యాన్ని వినియోగించడం ద్వారా సంతతికి ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని కూడా చెబుతూ ఇంకో మాట అంటున్నారు. పరస్వే పరదానేచ నకార్యా బుద్ధిరుత్తమై పరస్వం నరకాయైవ పరదారాశ్చ మృత్యవే. ఇతరుల యొక్క సొమ్ము విషయంలోనూ ఇతరుల యొక్క స్త్రీల విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి, వాటిని ఆశించకూడదు. ఎందుకు అంటే పరస్వం నరకాయైవ, ఇతరుల యొక్క సొమ్మును గనక
అపహరించాలని ప్రయత్నిస్తే అది నరకాన్ని తెచ్చిపెడుతుంది. పరదారాశ్చ మృత్యవే, ఇతరుల యొక్క భార్యల విషయంలో ఇతర స్త్రీలను పరస్త్రీల విషయంలో గనక తప్పుగా ప్రవర్తించినట్లయితే అది మరణాన్నే తెచ్చిపెడుతుంది. కావున జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెబుతున్నారు. దీనికి మనకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. పరదార పరిగ్రహణం ద్వారా రావణాసురుడు, అదేవిధంగా పరదారలను అవమానించడం ద్వారా దుర్యోధనాథులు. ఈ భారతంలో మనం ఉన్నాం. భారతానికి మలుపుని ద్రౌపదీ మానసమరం అంటే ద్రౌపదీ వస్త్రాపహరణం తరువాతనే ఈ భారతంలో ఒక మలుపు తిరిగింది. ఆ భారతంలో ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపు 18 అక్షౌహిణీల సేన ఉంటే అంతమంది మరణానికి కారణమైనది ఏమిటి అని అంటే స్త్రీని అవమానించటమేనమాట. కావున పరదారాశ్చ మృత్యవే, ఇతరుల యొక్క స్త్రీల విషయంలో అనుచితంగా కనుక ప్రవర్తించినట్లయితే అది మరణాన్ని తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని కూడా చెబుతున్నారు. కావున జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపండితః అని చెప్పినట్లుగా, అంటే పరస్త్రీలను తల్లిగాను పరుల యొక్క సొమ్మును అదేదో మట్టిగడ్డగాను అలాగే ప్రాణులన్నింటినీ కూడా తనతో సమానంగాను ఎవరైతే చూస్తారో వారే పండితులు అనే విషయాన్ని కూడా చక్కగా మనకు తెలియజేశారు. మరి అలాగా ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా స్త్రీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఇంకో మాట కూడా చెబుతున్నారు. ఇది సహజంగా కొంతమందికి కొంత మనసుకి ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకు అంటే మన తల్లి అయినప్పటికీ, మన పిల్లలైనప్పటికీ, మన సోదరి అయినప్పటికీ కూడా ఎవరైనప్పటికీ అయినా ఒక వయస్సు వచ్చిన తర్వాత వారితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ఉండాలి తప్ప ఎక్కువగా అతి చనువుగా ఉండటం అనేది కూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెబుతున్నారు. ఏమని? నైకాసనే తథాస్థేయం సోదర్యా పరజాయయ తథైవ స్యాన్నమాతుశ్చ తథా స్వదుహితుస్వపి అని చెబుతూ కూతురైనప్పటికీ, తల్లి అయినప్పటికీ, సోదరి అయినప్పటికీ, అత్యంతము ఆప్తురాలైనప్పటికీ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం హద్దులు అంటూ ఉంటారు. హద్దు అదుపు లేదా అంటుంటారు. ఆ విధంగా హద్దు అదుపుతోటే వ్యవహరించాలి తప్ప వారితో అతి చనువు అనేది కూడదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ విధంగా వ్యవహరించాలి అంటూ నచస్నాయీత వైనగ్నో నశాయీత కదాచన అంటూ వస్త్రములను ధరించే స్నానం చెయ్యాలి, అదేవిధంగా వస్త్రములతోటే నిద్రించాలనే విషయం చెబుతూ ఇంకా అంటున్నాడు. నందాసునాభ్యంగముపాచరేత క్షౌరంచరిక్తాసు జయాసు మాంసం అంటూ ఇలాగా ఏ ఏ తిథులయందు మనం ఈ క్షౌరకర్మలను చేయించుకోవాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథుల్లో మనం ఈ తైలాభ్యంగనం తైలమును వాటిని పూసుకుని తలస్నానం అనేది చేయకూడదు అంటూ చతుర్దశి, నవమి, చతుర్థి, నవమి, చతుర్దశి తిథులలోనూ క్షౌరం చేయించకూడదు అని, పంచమి, దశమి, పూర్ణిమా తిథుల్లో స్త్రీ సంగమం పనికిరాదు, అలాగే విధియ, సప్తమి, ద్వాదశి ఈ తిథుల్లో మాత్రం ఈ కార్యములన్నీ కూడా చెయ్యవచ్చు అని చెప్పి నిషేధములు అన్నీ కూడా చెప్పాడు. చూడండి, గుర్తుపెట్టుకోవడానికి పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథుల్లో తలస్నానం అనేది చేయరాదు. అంటే తైలాభ్యంగనం చేసుకుని తలస్నానం, అలంకారములు ఇవన్నీ కూడా ఉండి అలంకారయుక్తమైనటువంటి ఈ తలస్నానం ఏదైతే ఉందో అవి చేయకూడదు. చతుర్థి, నవమి, చతుర్దశి ఈ తిథులలో క్షౌరకర్మలను చేయించుకోరాదు అని చెబుతూ ఇంకా విశేషాలను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నందా, భద్ర, జయారిక్త, పూర్ణ అంటూ 5 రకాలైనటువంటి తిథులు చెప్పాడు. ఈ 5 రకాల తిథుల్లోనూ కొన్ని తిథులు యోగ్యంగాను, కొన్ని తిథులు కొన్ని కార్యాలు చేయడానికి నిషేధం అనేది మనకు తెలియజేశారు. అంతేకాదు ఇంకో విషయం తెలియజేస్తున్నారు. ఏమని అంటే ఏ దిక్కుకి తిరిగి మనం నిద్రించండి, ఏ దిక్కుకి శిరస్సు ఉంచి నిద్రించాలి, అలాగే ఏ పక్కకు మనం అంటే ఏదైనా ఎదురు వచ్చినప్పుడు వాటికి కుడి పక్క నుంచి వెళ్ళవచ్చునా, ఎడం పక్క నుంచి వెళ్ళవచ్చునా, ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే మనం భోజనం చేసేటప్పుడు ఏ దిక్కుకు ముఖం పెట్టి భోజనం చెయ్యాలి అనే విషయాన్ని కూడా చెబుతున్నారు. సదైవ వర్జ్యం శయనం బుదక్షిరా
తథా ప్రతీచ్యాం రజనీచరేశ. రజనీచరేశ, ఓ రాక్షసరాజా, నిద్రించేటప్పుడు సదైవ వర్జ్యం శయనం ఉదక్షిరా, ఉత్తర దిక్కుకి శిరస్సు పెట్టి ఎప్పుడూ కూడా పడుకోకూడదు. తథా ప్రతీచ్యాం రజనీచరేశ, అలాగే పశ్చిమ దిక్కుకు కూడా శిరస్సును ఉంచి నిద్రించకూడదు అని చెబుతున్నాడు. ఎందుకు అంటే ప్రాక్షిర శయనే విద్యాత్ ధనమాయుశ్చ దక్షిణే పశ్చిమే ప్రబలాం చింతాం హానిం మృత్యుం తథోత్తరే అని మనకు శాస్త్రం చెబుతున్నది. ఏమిటి అంటే తూర్పుకి శిరస్సు ఉంచి నిద్రించాలి, అలాగే దక్షిణానికి శిరస్సు పెట్టి మనం నిద్రించాలి. అంతేగా వాటి వల్ల ఆయుష్ ధనలాభము మనకు కలుగుతుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. పశ్చిమం వైపుకు తల కనుక ఉంచి శిరస్సు పశ్చిమం వైపు ఉంచి పడుకున్నట్లయితే ప్రబలాంచింతాం అంటే మానసికమైనటువంటి చింత, ప్రబలమైనటువంటి చింతలు మనకు వస్తాయిట. హానిం మృత్యుం తథోత్తరే, ఉత్తరానికి శిరస్సు ఉంచి కనుక పడుకున్నట్లయితే హాని కలుగుతున్న ఆపదలు వస్తాయి, అలాగే మరణము కూడా సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. కావున తూర్పుకి కానీ దక్షిణమునకు కానీ తల ఉంచి నిద్రించాలి, ఉత్తరానికి పశ్చిమానికి తలబెట్టి పడుకోకూడదనే విషయాన్ని కూడా మనకు చక్కగా తెలియజేస్తున్నారు ఇక్కడ. అలాగే భుంజీ తనైవేహ చ దక్షిణాముఖం నచ ప్రతీచ్యాం అభిభోజనీయం. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా దక్షిణముఖంగా కూర్చుని భోజనం చేయకూడదు, పశ్చిమముఖంగా కూర్చుని కూడా భోజనం చేయకూడదు అన్నమాట. తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ తిరిగి భోజనాన్ని మనం చెయ్యాలనే విషయాన్ని కూడా చక్కగా తెలియజేశారు. భుంజీ తనైవేహ దక్షిణాముఖో అంటూ ఇలా చెప్పి దేవాలయం చైత్యతరం చతుష్పథం విద్యాధికంచాపి గురుం ప్రదక్షిణం. మరి మనం మార్గంలో వెళుతూ ఉన్నాం, అలా వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురుపడ్డట్టయితే, లేకపోతే ఏదైనా ఒక ఆలయం కానివ్వండి, ఇలాంటివి గోవులు కానివ్వండి వచ్చినప్పుడు మనం ఎటువైపు నుంచి వెళ్ళాలి అని అంటే సవ్యం గోబ్రాహ్మణ దేవేభ్య అని చెప్పినట్లుగా సవ్యంగా వెళ్ళాలిట. ఎలాగ చెబుతున్నారు, దేవాలయం చైత్యతరం చతుష్పథం విద్యాధికం చాపి గురుం ప్రదక్షిణం. ఎవరైనా మనకంటే బాగా చదువుకున్నటువంటి పండితులు కానీ, మనకు పాఠం చెప్పినటువంటి గురువు గారు కానీ, అంటే మనకు విద్యాలయాల్లోనూ వాటిల్లో పాఠాలు చెప్పే గురువులు ఉంటారు కదా, వాళ్ళు కానీ, అలాగే వాళ్ళు వచ్చినప్పుడు గోవులు ఎదురొచ్చినప్పుడు కానీ, ఇటువంటిప్పుడు వారికి ఎడంచేతి పక్కగా అంటే ఎడంచేతి పక్కగా వెళ్ళాలన్నమాట. అంటే మనకు ఎడం చేయటుందో అటువైపు నుంచి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, వారి కుడి చేతి వైపు నుంచే వెళ్ళినట్టు అవుతుందన్నమాట. అది అంటే ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. ప్రదక్షిణంగా కనుక వెళ్ళినట్లయితే వారిని గౌరవించినట్లు అవుతుంది, అప్రదక్షిణంగా కనుక వెళ్ళినట్లయితే వారిని తిరస్కరించినట్లు అవుతుందన్నమాట. అందుకనే పెద్దల విషయంలోనూ పెద్దలు కానివ్వండి, గోవులు కానివ్వండి, పండితులు కానివ్వండి, మనకు విద్య చెప్పినటువంటి గురువులు కానీ వీరు ఎదురుపడ్డప్పుడు వారికి ప్రదక్షిణంగానే మనం వారిని దాటి వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. మరి అదేవిధంగా ఏదైనా దేవాలయం కనుక మధ్యలో తారసపడ్డప్పటికీ కూడా ప్రదక్షిణంగానే వెళ్ళాలి అనే విషయాన్ని కూడా మనకు చెబుతున్నారు. మరి అందుకనేమో మన ట్రాఫిక్ రూల్స్లో కూడా చూడండి, ఏదైనా మధ్యలో ఉంటే దానికి ఇటు పక్క నుంచి ఎడం పక్క నుంచే వెళతాము, ప్రదక్షిణంగానే మనం వెళుతూ ఉంటాము. అలాగా అంతేకాదు 4 కూడళ్ళు కలిసేటటువంటి చోట శృంగార్ చతుష్పథం అంటారు. చతుష్పథము అంటే 4 బజార్లు, 4 మార్గాలు కలిసే ప్రదేశం ఏదైతే ఉందో ఆ 4 బజార్లు కలిసేటటువంటి ప్రదేశం కూడలి అంటారు కదా, సర్కిల్. అక్కడ కూడా మనం ప్రదక్షిణంగానే వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు అంటున్నారు. అంటే ఏవైతే మనకు బయట ఇప్పుడు ఈ మార్గాల్లో ఉండే నియమాలు ఉన్నాయో ఆ నియమాలు ఇప్పుడు కొత్తగా కల్పించినటువంటివి కాదు, మన పురాణ కాలం నుంచి కూడా ఉన్నటువంటివే అనే విషయం మనకు ఈ వామన పురాణం ద్వారా తెలుస్తోంది. కావున మార్గములలో వెళ్ళేటప్పుడు, అలాగే మనకు పెద్దలు ఎదురుపడ్డప్పుడు, ఏదైనా 4 కూడలు అంటే కూడలి వచ్చినప్పుడు ఆ సర్కిల్ అంటాం కదా, అటువంటివి వచ్చినప్పుడు మార్గాలలో మనం ప్రదక్షిణంగానే వెళ్ళాలి, అంతేగాని అప్రదక్షిణంగా వెళ్ళకూడదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఇంకో విషయాలు ఇంకా
కొన్ని వేటిని మనం గ్రహించకూడదు అని చెప్పి చెబుతూ, మాల్యాన్నపానం వసనాన్ని యత్నత నాణ్యై ఘృతాంశ్చాపి ధారయేత్ బుధ. ఇతరులు ధరించినటువంటి మాలను, పూలమాలను కానివ్వండి, ఇతరులు ధరించినటువంటి వస్త్రములను కానివ్వండి, ఇతరులు తిని వదిలేసినటువంటి ఆహారమును కానివ్వండి, వీటిని గ్రహించకూడదు అని చెబుతున్నారు. మరి ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇదే పని చేయండి, ఈ విధంగానే ఉండండి అనే విషయాన్ని మనకు అందరూ కూడా వైద్యుల దగ్గర నుంచి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని మనకు ఎప్పుడో పురాణాల్లోనే తెలియజేశారు. కాబట్టి ఇతరులు ధరించినటువంటి పూలమాలలు కానీ, ఇతరులు ధరించినటువంటి వస్త్రములను కానీ, తిని విడిచిపెట్టినటువంటి ఆ ఎంగిలి ఆహారాన్ని కానీ స్వీకరించకూడదు అని చెబుతూ, ఇలాగా ఇది కనుక స్వీకరించినట్లయితే దారిద్ర్యం అనేది వస్తుంది అనే విషయాన్ని చెబుతూ ఇంకా అంటున్నారు, నాభ్యంగితం కాయముపస్పృశేచ్చ స్నాతో నకేశాన్ విధినీత చాపి. అంటే తలస్నానం చేసిన తర్వాత అలాగా స్నానం చేసినటువంటి వారిని, అంటే తలస్నానం చేసినటువంటి వారిని వెళ్ళి ఊరిటినే దగ్గరికి వెళ్ళి పట్టేసుకోవటము, ఆ విధంగా మీద బట్టలు లాంటివి చేయకూడదనమాట. అలాగే స్నానం చేసిన తరువాత ఈ కేశములను చేత్తో పట్టుకోవటము, అప్పుడు జడలు వేసుకుంటూ ఉండటము, ఇది కూడా నిషిద్ధమే అనే విషయాన్ని చెబుతున్నారు. అంటే కేశములను ఎప్పుడూ కూడా చేత్తో పట్టుకోవటం అనేది ఒక దుర్లక్షణంగా మనకిక్కడ వివరిస్తూ ఉన్నారు. వివరిస్తూ చివరగా ఈ అధ్యాయంలో ఇంకో మాట చెబుతున్నారు. ఏమని అంటే, ఎటువంటి దేశాల్లో, ఎటువంటి ప్రదేశంలో నివసించవచ్చును, ఎటువంటి ప్రదేశంలో నివసించకూడదనే విషయాన్ని చెబుతూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. వసేచ్చ దేశేషు సురాజకేషు సుసంహితేషు ఏవ జనేషు నిత్యం అక్రోధన న్యాయపరా అమత్సరా కృషీవలాహ్యేష ధయశ్చ యత్ర అంటూ, చక్కటి రాజు పరిపాలించేటటువంటి రాజ్యంలోనూ ఐకమత్యంతో కలిసికట్టుగా ఉండేటటువంటి ప్రజలు ఉండే చోట న్యాయం ఎక్కడైతే ఉంటుందో అటువంటి న్యాయపరులైనటువంటి వాళ్ళు ఉండే చోట, అలాగే అసూయాద్వేషములు ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లేనటువంటి ప్రదేశంలో మనం నివసించాలి. అటువంటిప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సహజంగా మనకు కూడా పెద్దలు చెబుతూ ఉంటారు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడదగక పారును ఏరును అంటూ. ఈ విధంగా ఎటువంటి ఊరిలో ఉండాలి అంటే మనకు అప్పిచ్చేవాడు, అంటే అవసరానికి అప్పిచ్చేవాడు, అలాగే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం చేసేటటువంటి వైద్యుడు, ఎప్పుడూ కూడా నీరు ప్రవహించేటటువంటి నది, అలాగే ద్విజుడు మనకు సంస్కారములన్నింటినీ కూడా చేయడానికి ఒకానొక ద్విజుడు బ్రాహ్మణోత్తముడు ఉన్నటువంటి ఊరిలోనే ఉండాలి తప్ప అటువంటి ఈ విధంగా ఈ సౌకర్యాలు లేనటువంటి ఊరిలో ఉండకూడదు అనే విషయాన్ని కూడా మనకు సుమతి శతకంలో చిన్నప్పటి నుంచే తెలియజేస్తున్నారు. అప్పిచ్చువాడు వైద్యుడు అంటే దీనికి మనకు హాస్యంగా చెబుతూ ఉంటారు. వైద్యుడు అంటే అప్పులు ఇచ్చేవాడు అని హాస్యంగా చెబుతుంటారు, కానీ అది కాదు. ఉద్దేశం ఏమిటి అంటే మనకు అవసరానికి అప్పిచ్చేటటువంటి వాడు, అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడే వైద్యుడు, చక్కగా ప్రవహించేటటువంటి నది, సంస్కారములను చేసేటటువంటి బ్రాహ్మణోత్తముడు, ఇవన్నీ ఉన్నటువంటి ఊరిలో ఉండాలి. ఇవి లేనటువంటి ఊరిలో ఉండకూడదనే విషయాన్ని మనకు పెద్దలు కూడా తెలియజేశారు. మరి అది అటువంటి ఊరిలోనే నివసించాలి అని వామన పురాణంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. నతేషు దేశేషు వసేత బుద్ధిమాన్ సదా నృపో దండరుచిస్త్వశక్త. ఏ రాజ్యంలో అయితే రాజుగారు ఎప్పుడూ ఏదో ఒక విధంగా దండన విధించి ఆనందించాలి అని అనుకుంటాడో అటువంటి రాజ్యంలో ఉండకూడదు అని చెప్పి అంటూ, జనోపి నిత్యోత్సవ బద్ధవైర సదా జిగీషుశ్చ నిశాచరేంద్ర అంటూ, ఓ రాక్షసరాజా, ఏ రాజ్యంలో అయితే జనులు ఎల్లప్పుడూ కూడా ఈ గొడవలు పడుతూ హింసా ప్రవృత్తితో ఉంటారో అటువంటి దేశంలో, అటువంటి ప్రదేశంలో ఏమాత్రము నివసించకూడదు. పైగా రాజు అనేవాడు తన రాజ్యంలో అరాచకములు, అదేవిధంగా అంటే ఈ హింసించేటటువంటి పనులు వాటిని సహించకుండా వాటిని అణచివేస్తూ ప్రశాంతంగా తన రాజ్యం ఉండే విధంగా
ఉండాలి, ఉండే విధంగా చూడాలి, అటువంటి రాజ్యంలోనే ప్రజలు ఉండాలి అనే విషయాన్ని కూడా చక్కగా మహర్షులు ఈ సుకేశి అనే రాక్షసరాజుకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంకా అనేకమైనటువంటి ధర్మాలను తెలియజేశారు. వాటినన్నింటినీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు సుప్రభాతము అని అంటాం. సుప్రభాతము అని అంటే మనం సహజంగా ఎవరన్నా కనిపించగానే పొద్దున్నే గుడ్ మార్నింగ్ అంటాం. ఏమిటి గుడ్ మార్నింగ్ అని అంటాం ఉద్దేశం ఏమిటంటే ఈ ఉదయము నీకు మంచిని చేకూర్చుగాక అని మనం వారి ఆశించడం అన్నమాట, ఆకాంక్షించడం. అలాగా మరి అదేవిధంగా పరమేశ్వరుడు నిద్ర లేచిన తర్వాత ఎవరిని గనక తలచుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది, అది సుప్రభాతం అవుతుంది అనే విషయాన్ని వామన పురాణంలో తెలియజేశారు. దాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాము. అథ శ్రీవామన పురాణే చతుర్దశాధ్యాయే హరోదితం సుప్రభాతం ఋషయవూచుః శ్రూయతాం రాక్షసశ్రేష్ఠ సుప్రభాతం హరోదితం శ్రుత్వా స్మృత్వా పఠిత్వా చ సర్వపాపైః ప్రముచ్యతే బ్రహ్మా మురారిః త్రిపురాంతకారీ భానుశశీ భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రః సహ భానుజేన కుర్వంతు సర్వే మమ సుప్రభాతం భృగుర్వసిష్ఠః క్రతురంగిరాశ్చ మనుః పులస్త్యః పులః సగౌతమః రైభ్యో మరీచిః చ్యవనో బృభుశ్చ చ్యవనో రుభుశ్చ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం సనత్కుమారః సనకః సనందనః సనాతనోప్యాసురీ పింగళౌ చ సప్తస్వరాః సప్తరసాతలాశ్చ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం పృథ్వీ సగంధా సరసాస్తధాపః స్పర్శశ్చ వాయుః జ్వలనః సతేజాః నభః సశబ్దం మహతా సహైవ యచ్చంతు సర్వే మమ సుప్రభాతం సప్తార్ణవాః సప్తకులాచలాశ్చ సప్తర్షయః ద్వీపవరాశ్చ సప్త భూరాదికృత్వా భువనాని సప్త యచ్చంతు సర్వే మమ సుప్రభాతం ఇత్థం ప్రభాతే పరమం పవిత్రం పఠేత్ స్మరేద్వా శృణుయాచ్చ భక్త్యా దుస్వప్ననాశః అనఘ సుప్రభాతం
భవేచ్చ సత్యం భవేచ్చ సత్యం భగవత్ప్రసాదాత్ భగవత్ప్రసాదాత్ ఇతి ఇతి శ్రీవామన పురాణే శ్రీవామన పురాణే చతుర్దశాధ్యాయే చతుర్దశాధ్యాయే హరోదితం హారోచితం సుప్రభాతం సుప్రభాతం సంపూర్ణం. సంపూర్ణం. సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పినటువంటి సుప్రభాతం ఇది. అంటే నిద్ర లేచిన తర్వాత నిత్యకర్మానుష్ఠానం అనుకున్నాం కదా, ఆహ్నికం అనుకున్నాం కదా. మనం నిద్ర లేచిన తర్వాత ఈ స్తోత్రాన్ని గనక చదువుకున్నట్లయితే ఆ రోజంతా కూడా మనకు చాలా సుదినంగాను, ఆ రోజు చేసినటువంటి కార్యములన్నీ కూడా కలిసి వచ్చే విధంగాను ఉంటాయంటున్నారు. మరి మాకు చదవటం రాదండి, ఏం చెయ్యాలి అని అంటే, చదవటం రానటువంటి వారు విన్నప్పటికీ కూడా ఆ వినడం ద్వారా కూడా ఈ ఫలం అనేది వస్తుంది అని. మరి వినటం కూడా కుదరనప్పుడు ఏం చేయాలి అంటే, కనీసం ఈ సుప్రభాతంలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరించినప్పటికీ కూడా ఆ ఫలితం అనేది మనకు వస్తుంది అంటున్నారు. అంటే మనం అనుకున్నాం నిద్ర లేచిన వెంటనే మంచి ఆలోచనలు చేయాలి, మంచి విషయాలు ఆలోచించాలి అని. మరి ఎవరి గురించి ఆలోచించాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తలుచుకోవాలి. అదేవిధంగా సూర్యచంద్రులను, అలాగే నవగ్రహాలను, సప్తఋషులను, అలాగే సనకసనందనాది మునులను, ఈ పృథివ్యప్తేజో వాయు ఆకాశాదులు ఏవైతే ఉన్నాయో ఈ వీటన్నిటినీ కూడా పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతములను, అలాగే సప్త సముద్రములను, సప్త పర్వతములను, అలాగే సప్త ద్వీపములను, ఇలాగా వీటన్నిటినీ కనుక తలుచుకున్నట్లయితే వారికి శుభం కలుగుతుంది. అంతేకాదు పొద్దున్నే ఈ స్తోత్రాన్ని తలుచుకున్నా, స్మరించినా, పఠించినప్పటికీ కూడా దుస్వప్నముల వల్ల, అంటే రాత్రిపూట నిద్రలో దుస్వప్నముల వల్ల వచ్చే దోషం ఏదైతే ఉందో ఆ దోషం కూడా దుస్వప్ననాశో నఘ సుప్రభాతం అంటూ దుస్వప్న దోషములన్నీ కూడా పోతాయి, చక్కగా మంచి జరుగుతుందనే విషయాన్ని వామన పురాణంలో మనకు తెలియజేశారు. కావున భక్తులందరూ కూడా ఈ సుప్రభాత శ్లోకాలను చక్కగా మీరు మన ఎస్విబిసి వెబ్సైట్ నుంచి ఈ శ్లోకాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకుని ప్రతిరోజు కూడా వీటిని పఠించుకుని సుప్రభాతముతోటి సుదినముతోటి వర్ధిల్లవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇక ఇప్పుడు మనం క్షమాప్రార్థనాదుల మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము అందరము కలిసి. అధ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ